మూడోది వచ్చేటప్పటికి నోటి దూల, దుర్భాషలాడటం, వ్యక్తిగతంగా హింసించడం, అవమానించడం, సోషల్ మీడియా పోస్టులు, అట్లాంటి వాటి మీద యాక్షన్కి వెళ్తున్నారు. అది ప్రతీకారం తెచ్చుకుంటున్నారు. అది జరుగుతున్నాయి. ఇది మూడో కోణం. ఇవి కాకుండా జరుగుతున్నాయని నేను అనుకోవట్లా. ఇప్పుడు ఆ సంఘటనలు చూస్తుంటే ఇప్పుడు ఇదివరకు పవర్లోనూ నా కొడకలారు మీరు అట్లా అయిపోద్ది, మీ బతుకవద్దు, అట్లా ఎట్లా ఏమైనా మాట్లాడి ఉండాలి వీళ్ళు. ఇప్పుడు అట్లా జరుగుతూ ఉండాలి. ఇది రైట్ అని నేను చెప్పను. జరుగుతున్నది అధినాయకత్వం చేయిస్తున్నదని నేను అనుకోవట్లా. చూసి చూడనట్టు వదులుతుంది. అది అది చూసే ప్రోత్సహిస్తుంది అనే భావన కలుగుతోంది. నువ్వు కింద కార్యకర్త చేసిన తప్పు నాయకుడికి వెళ్తుంది. వీళ్ళేం పార్టీ అధ్యక్షులు కాదు కదా. వైసీపీ మీద దౌర్జన్యాలు తెలుగుదేశం చేస్తుందని వెళ్తుంది, కూటమి మౌనంగా ఉందని వెళ్తుంది. అది ఖచ్చితంగా ఇదివరకు ఆ కారణంగానే వైసీపీ గది దిగింది. ఇప్పుడు అది తప్పని చెప్పి ప్రజలు ఇటు ఓటేశారు. మళ్ళీ వీళ్ళు ఆ తప్పుని చేస్తున్నప్పుడు ఆ పట్ల చెప్తున్నారు స్టేట్మెంట్లు. చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, బీజేపీ చెప్పింది, ఎలాంటి ప్రతీకారాలు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి. అంటే దాని ప్రతీకారం అనుకుని ఉండలేము ఒక రకంగా. అంతే కదా, అది ప్రతీకార దాడులే ఖచ్చితంగా. ఈ మూడు కోణాల్లో జరుగుతున్నాయి. దీన్ని ఆపక